అధిక వడ్డీ ఆశ చూపింది, మాయ మాటలు ఎన్నో చెప్పింది, అమాయకులను ముంచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కోట్ల రూపాయలతో ఉడాయించింది. ఇది హైదరాబాద్లో ఓ మహిళ చేసిన చిట్టీల మోసం. మియాపూర్ మదీనాగూడలో ఉంటున్న మాధవి అనే మహిళ చుట్టుపక్కల వారిని తక్కువ సమయంలో తన మాటలతో ఆకట్టుకుంది. అధిక వడ్డీతో అందరినీ తన బుట్టలో వేసుకుంది. మొదట్లో నమ్మకంగా వడ్డీ ఇస్తూ అందరి నోళ్లలో నానింది. తర్వాత తన చేతివాటం ప్రదర్శించింది. 12 కోట్ల రూపాయలతో ఉడాయించి చుట్టుపక్కల వారందరినీ ముంచేసింది. నాలుగేళ్ల క్రితం వైజాగ్ నుంచి వచ్చిన ఈమె తన భర్తతో కలిసి మదీనాగూడలో నివాసముంటూ చిట్టీల వ్యాపారం సాగించింది. నెలవారీగా జనం నుంచి వసూలు చేసేది మాధవి. మొదట్లో అందరితో నమ్మకంగా ఉంటున్న ఈ దంపతులను స్థానికులు బాగా నమ్మసాగారు. ఆ నోటా ఈ నోటా పడి మదీనాగూడలో వీరి పేరు మారుమోగింది. చిట్టీ కట్టాలంటే అందరూ ఈ దంపతుల దగ్గరికే వచ్చేవారు. బ్యాంకులో పెట్టుకున్నా ఇంత సొమ్ము రాదన్న ఆశతో ఎంతో కష్టపడ్డ తమ సొమ్మును మాధవి దగ్గరే దాచుకునేవారు. చివరకు ఇలా జనాన్ని నట్టేట ముంచి ఉడాయించారు ఈ కన్నింగ్ కపుల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కోట్ల రూపాయలు జనం దగ్గర వీళ్లు వసూలు చేశారు. 10 నెలల కాలంలోనే వీరి వద్ద ఈ మొత్తం సొమ్ము డిపాజిట్ అయింది. ఇంత డబ్బు తమ దగ్గర ఉండేసరికి మాధవికి ఆశ పుట్టింది. అంతే, ఇరుగు పొరుగుతో ఊరికి వెళ్లొస్తామని చెప్పి పెట్టాబేడా సర్దుకుని బిచానా ఎత్తేశారు. రోజులు గడుస్తున్నా వీరి ఆచూకీ లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ కన్నింగ్ కపుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వెంకటేశ్వరరావు, సోమరావుతు వెంకటేశ్వరరావు, మాధవి అండి. చిట్లు వేయించుకున్నారు మా దగ్గర. పారిపోయారండి చిట్లు తీసుకుని. మాకు ఎవరికి ఇవ్వకుండా. మాది అంటే ఒక చిట్టు కాదండి, 10 lakhs 5 lakhs అట్లా చిట్లు వేయించుకున్నారు. మేము 2 చిట్లు వేసామండి. 10 lakhs ఇవ్వండి. మోసం చేస్తారు, కావాలనే మోసం చేసి అందరినీ మధ్యతరగతి మరియు అల్పాదాయ వర్గాల గృహిణుల దగ్గర డబ్బు తీసుకొని కావాలని అందరికీ మోసం చేసి వాడు తీసుకుపోయి మా ఇళ్ళకి వచ్చి మాకేమో మీకు అది ఇస్తాం, 6 రూపాయలు ఇస్తాం, 7 రూపాయలు ఇస్తాం, మేము వాలంటీర్గా మాకు మేము స్వతహాగా డబ్బులు ఇస్తే ఇవ్వకూడదు అనుకున్న పరిస్థితి ఉన్నా మమ్మల్ని ఎమ్మడిపడి రిక్వెస్ట్ చేసి ఆస్తి పత్రాలు అవి చూపించి కావాలని మోసం చేసి వెళ్ళిపోయారండి. మేము చిట్టి చేసింది కానీ మాకు రావాల్సిన క్యాష్ కానీ వనమా వెంకటేశ్వరరావు దగ్గర 10 లక్షలు రావాలి. అది ఏ విధంగా అన్నా కానీ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి